హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, శంకర్ గారి డైరెక్షన్ లో రామ్ చరణ్ గారు హీరోగా గేమ్ చేంజర్ మూవీ అయితే రాబోతుంది. అయితే ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి సార్. అందులో ఒకటి, ఇందులో రామ్ చరణ్ గారు తండ్రి కొడుకులకు కనిపించబోతున్నారని, తండ్రి ఒక పొలిటికల్ పార్టీ పెడతారు, ఆ పార్టీ జనసేన సిద్ధాంతాలకు ఈక్వల్ గా ఉంటుందని, అంటే ఆ జనసేన అజెండా, జనసేన మేనిఫెస్టో ఎలా ఉంటుందో అలాంటి ఆ తండ్రి పెట్టిన పార్టీలో ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు సార్. అంటే గేమ్ చేంజర్ లో జనసేన కనిపిస్తుందని అంటున్నారు. మరి వార్తల్లో నిజమెంతుంది? దీని ప్రకారం చూస్తే స్టోరీ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందంటారు? ఇక్కడ గేమ్ చేంజర్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు లేవు. అంతకుముందు కెమెరామెన్ గంగతో రాంబాబులో కూడా ఇవే ఉన్నాయి కదా. ఇలా చేయాలి, దేశభక్తి ఉండాలి, దేశం కోసం నిల్చోవాలి అని చెప్పేసి ఒక దేశభక్తి ప్రపూరితమైన స్టోరీతో కెమెరామెన్ గంగతో రాంబాబు వచ్చింది. నాకు చాలా బాగా లైక్ అయింది. అది నిజంగా చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యే సినిమా. తర్వాత ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఇంచుమించు ఇటువంటి దేశభక్తి అంటే ఏమిటి, భగత్ సింగ్ అని పేరు పెట్టినప్పుడు భగత్ సింగ్ ఆశయాలే ఉంటాయి. ఆ భగత్ సింగ్ని చూసి నేను ప్రేరణ పొంది ఈ రాజకీయాల్లోకి వచ్చానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కూడా అదే ఆశయాలు ఉంటాయి. సో ఓవరాల్గా మాత్రం ఆ కంటెంట్ మాత్రం ఉండాలని అనుకుంటారు. అంటే పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ తాలూకు ఆలోచనలు కానీ ఆ ఇన్స్పిరేషన్ కానీ అన్నీ రామ్ చరణ్కి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మారిన ప్రేమ వాళ్ళిద్దరికీ, నీకోసం నేను ఏమైనా చేస్తా అంటాడు. ఏమిటా ఇదంతా అంటే అంతే బాబాయ్. వాళ్ళిద్దరు చిన్నప్పుడు పాడుకున్నారు. మొత్తానికి ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు రామ్ చరణ్ దగ్గర డబ్బులు తీసుకోవడం, డబ్బులు వడ్డీసి ఇస్తా అని చెప్పడం, అవి చాలా చిలిపి ముచ్చట్లు అని చెప్పుకున్నారు కనుక అంత అనుబంధం ఉంది. ఇక్కడ శంకర్ సినిమా మొదట ప్రొడ్యూసర్లు ఇప్పుడు లేరు, కంటిన్యూ అయ్యలేరు, అందుకే ఆ సినిమా ఆగింది. తర్వాత రామ్ చరణ్ తాలూకు ఆధ్వర్యంలో అంటే ఆయన నిర్వహణలో సినిమా పూర్తవుతుందన్నమాట. దీంట్లో జనసేనని దింపుతాడని నేను అనుకోను. నువ్వు పార్టీ ఉద్యమం నిర్మాణంలో నీకే బాధ్యత ఉండదు. నువ్వు ఒక మంచి కీలకమైన పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు నీ తాలూకు కూటమి కానీ నువ్వు కానీ చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. కనుక నాకు తెలిసి నా ఆలోచన మేరకు మాత్రం జనసేనలో ఉన్నటువంటి జనసేన కేవలం జూనియర్ ఆర్టిస్టులుగా వాళ్ళు అదే అంటారు. ఆ మాట కొంచెం అంటే పరుషంగా ఉన్నా సరే వాళ్ళు అదే అంటారు కదా. 100 మంది రంటే 500 మంది రంటే 500 మంది ఎవరు ఆర్టిస్టులే. అందువల్ల అటువంటి స్థితి రానివ్వడని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. రెండవది ఏమిటంటే చిరంజీవి గారు కూడా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్కి ఒక మంచి లెసన్ పీకినట్టుగా అర్థం అవుతుంది. నువ్వు ఇండివిజువల్గా ఉన్నప్పుడు నువ్వు ఏ మాట మాట్లాడినా బాగుంటుంది, ఏ నిర్ణయం తీసుకున్నా బాగుంటుంది. నువ్వు తీసుకునే నిర్ణయాలు బాగుంటే నీ చెప్పేవాడిని కాదు, కొంచెం రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి కనుక అది కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. అలా నీ తాలూకు ఇండివిజువల్ మెంటాలిటీ మీద కూడా ప్రభావం చూస్తుంది. కొంచెం జాగ్రత్తగా ముందుకి రాజకీయాల్లో నువ్వే ఉంటావు, పెద్ద హీరో అయిపోయావు. అసలు నిజమైన గేమ్ చేంజర్ ఎవరంటే నువ్వే. పవన్ కళ్యాణే అసలైన సిసలైన గేమ్ చేంజర్. ఇక్కడ కూటమి గెలవాలన్నా, బీజేపీ పార్టీ గెలవాలన్నా, బీజేపీ పార్టీని కూటమిని ఇద్దరిని సమన్వయపరిచి హీరోగా నిలబెట్టిన వ్యక్తి నిజమైన గేమ్ చేంజరు పవన్ కళ్యాణ్. కనుక ఆయన ఆలోచనలన్నీ కొంచెం చాలా దూరంగా ఉంటాయన్నమాట. కనుక నాకు తెలిసి జనసేనని అందులో కావస్తే జూనియర్ ఆర్టిస్టులు తెచ్చుకుంటారు, పెట్టుకుంటారు. ఇప్పుడు ఆశయాలు పలికేది ఎవరో ఒకరే పలుకుతారు, ఎవరో హీరో పలుకుతారు. భగత్ సింగ్ ఆశయాలు, గేమ్ చేంజర్ ఆశయాలు. గేమ్ చేంజర్ అంటే వన్ మ్యాన్ షో కదా. అందరూ గేమ్ చేంజర్ చేయాలి అంటే ఉన్న వాళ్ళలో ఆయన ఒకటే హీరో. హీ కెన్ చేంజ్ ది గేమ్. అది కనుక ఆయన డెఫినెట్గా క్యాలిక్యులేటెడ్గా స్టెప్స్ చేస్తాడు. అందులో ఈ ఎలక్షన్స్ కొంచెం చాలా టిపికల్గా
తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ రేంజ్కి వెళ్ళి ఆలోచించాడో మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నప్పుడు రోజులు గడుస్తున్న కొద్దీ మనకు అర్థం అవుతుంది. ఇటువంటి ప్రమాద సమయంలో ఒక్కోసారి పవన్ కళ్యాణ్ గెలవడం కూడా కష్టంగా ఉంది అనే మాటలు వినిపిస్తున్నాయి. అప్పుడే 1,00,000 ఓట్లు పవన్ కళ్యాణ్కి ఎగనెస్ట్గా పడ్డాయన్నటువంటి వార్త వినిపిస్తుంది. అంటే స్ట్రాంగ్ రూములో ఉన్నటువంటి ఆ బాక్సులు ఎవరు తీశారు, ఎవరు లెక్క పెట్టారు అనే ప్రశ్న రాలేదు, వస్తుంది. ఎలక్షన్ కమిషన్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంది కనుక అసలు 1,00,000 ఓట్లని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? అంటే ఎవడికి మట్టుకు వాడు చాలామందిని చూశానండి. ఎవడికి వాడు కొంతమంది అంటారు వైసీపీ పార్టీకి 150కి 1 తక్కువ వచ్చు కానీ వైసీపీ గెలిచేస్తుంది అంటాడు. ఇంకోటేమో వైసీపీలో కొంతమంది ఉన్నారన్నమాట, వాళ్ళు చాలా సీరియస్గా వాళ్ళ సీనియారిటీని కోల్పోతున్నారు, వాళ్ళ మీద విశ్వసనీయతని కూడా కోల్పోతున్నారు, వాళ్ళ పార్టీకి వాళ్ళే కొంత చెడ్డ చేస్తున్నారన్నమాట. ఈరోజు నిజంగా వైసీపీకి పార్టీకి 150కి తక్కువ వస్తాయి, 2, 3 అంటే ఈ ఎలక్షన్స్ వేస్ట్. ఈ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ పాల్గొనడం వేస్ట్. ఈ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనడం వేస్ట్. అంత అమాయకుల, అంత అంటే నిర్మాణం, అంత చైతన్యం, అంత రిజల్ట్ బేస్డ్గా చేయకుండా ఉండడానికి వీళ్ళు నిన్నగాక మొన్న రాజకీయాల్లో అడుగుపెట్టారా? పవన్ కళ్యాణ్కే 14 ఏళ్ళు అవుతుంది, ఆయన 44 ఏళ్ళు అవుతుంది. వాళ్ళకున్న ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా. అందువల్ల ఏ ఆలోచన పరాయి వాడికి మాత్రం దొరకకుండా వీళ్ళు వాళ్ళ తాలూకు పార్టీని నడిపించవలసిన అవసరం ఉంటుంది. ఇంకొకేం 13 రోజుల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. అప్పుడు ఎవరెవరు ఏంటో ఎవరెవరు ఏం చేస్తారో తెలుస్తుంది. ఇప్పుడు పార్టీ కార్యకర్తలు ఉన్నారంటే నువ్వు వెళ్ళి గేమ్ చేంజర్లో ఆర్టిస్ట్గా ఉండమంటే వాడు ఉంటాడా? నాకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వండి, చాలా కష్టాలు పడ్డాను, చాలా ఎవరైనా నిజం అంటారు, అప్పులు పాడైపోయాను, అన్నీ మర్చిపోయాను అనే పద్ధతితో ఆయన అడగవలసిన అవసరం లేదు. ఈయన మొత్తం నామినేటెడ్ పోస్టులు ఎన్ని ఉన్నాయో తెలుగుదేశానికి పోగా అంటే జనసేనకి ఎన్ని ఉంటాయో మొత్తానికి ఎవరిని కూడా ఆయన నిరాశపరచరు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే పిఠాపురాన్ని త్యాగం చేసినందుకు గాను వర్మ గారికి ఈఆర్ ది ఫస్ట్ ఎమ్మెల్సీ అన్నాడు. అంటే ఎమ్మెల్సీ సీట్ వచ్చినట్టే కదా. తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు, నీకు ప్రధానమైనటువంటి మంత్రి పోస్ట్ ఇస్తా ఉన్నాడు. అంటే మంత్రి పోస్ట్ వచ్చేసినట్టే కదా. అలాగే ఈయన కూడా అంటే సాధారణంగా ఆహ్వానించాలి కదా జనసేనని. గనుక నా అంచనా ప్రకారంగా వీళ్ళని ఆర్టిస్టులుగా తోలడు, ఒక మందని తోలినట్టుగా తోలడు. వాళ్ళ కష్టాన్ని తగినటువంటి డెఫినెట్గా ఏదో ఒక ప్రతిఫలం ముట్టి చెప్తాడు. ముట్టకపోతే మనమే చెప్పుకుంటాం, ఆయన పవన్ కళ్యాణే కాదు, ఆయన మరో జగన్ అంటాం. మనకి అసలు మొహమాటం ఎందుకు? నువ్వేం చెప్పావు అది చెయ్యు. నువ్వు మార్పు తెస్తావో మార్పుతే, నువ్వు కట్టబడే వాళ్ళకేమో విశ్వాసం చూపించు, నువ్వు ప్రజాస్వామ్య పరిరక్షిస్తా అన్నావు, పరిరక్షించు అని మనమే చెప్పుకుంటాం అన్నమాట. అది అలా చెప్పుకుంటే మన జర్నలిస్టు, అలా చేస్తే ఆయన నాయకుడు. ఓకేనా?